ముఖ్యంగా ఆ జడతో నా మనసు కాయ జడ జడ లేదు అనే ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఆ మూమెంట్ చేస్తూ జడతో నా మనసు లాగేసిందా కాదు మరి హీరోయిన్ జడ మల్లెపూలు అని కుదరదా ఏదో ఆ డ్రెస్ ఏదో సో మీరు రాసిన దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి అంటే ఈయన వాసుగా హీరో పాడేశాడు జడ టచ్ చేద్దామంటే జరలేదు అక్కడ ఫన్ తోటి మీ తప్పుని సరిదిద్దారు టెంపో అది నాకు మరీ అన్న బంబంబోలే సాంగ్లో నేను నిన్న ఎక్కడ ఇంటర్వ్యూలో చెప్తాను, నేను కూడా చిన్న డ్యాన్స్ మూమెంట్ గోపాల్ డాన్స్ వచ్చాడా ఏంటంటే అన్న మీరు ఆ టీషర్టు ఈ మధ్యలో పెట్టుకొని ఇలా ఇలా పెట్టుకొని ఇలా ఇలా ఆ బంబంబోలే మాత్రం అది జీవితాన్ని జన్మకి ఒక పాట అంటారు అలాంటిది నాకు ఆ రిథమ్ ఈ మధ్య విశ్వంబర్కి మేము బెంగళూరు వెళ్ళాం కంపోజ్కి కీరవాణి గారితో వెళ్ళిన తర్వాత ఒక భక్తి సాంగ్ ఏదో కావాల్సి వస్తే బంబంబోల్ లాంటి సౌండింగ్ బంబంబోల్ లాంటి ఒక వైబ్రెంట్ సౌండింగ్ తోటి కావాలని విశ్వంబర్ డైరెక్టర్ బై నిసిస్టర్ పట్టుబట్టి ఇస్తానయా నీకు అని కీరవాణి గారు చతుర్థంగా ఇచ్చారు రాముడు వాడు అది చూడబోతున్నాం. మనకి సౌత్కి హిందీ మార్కెట్ గేట్ ఓపెన్ చేసిన సినిమా ఈ ఇంద్రా ద టైగర్ అనే పేరుతోటి అది ఎక్స్ట్రా ఒక మనకి ఇన్కమ్ అయిపోయింది తెలుగు సినిమాలకి. దానికి నాంది పలికింది ఇంద్రా ద టైగర్. కథ, మాటలు, పాటలు, దర్శకత్వం ఈ 4టికి 4 పాతిక మార్కులు ఇస్తామండి సినిమాకి. కానీ ఈ మీ దగ్గరికి వచ్చేసరికి ఇవి మేము సగం అయితే మాకు సగం అంతే అంతే. మీ గురించి ఒక మాట చెప్తా. మీరు ఖైదీ సినిమాలో వస్తుంటారు బ్రిడ్జి మీద, ఎక్కడికి వెళ్తూనే ఉంటాడు అంటే కోటిపల్లి ఓహో అని వెళ్ళిపోతుంటాడు. కానీ మీరు షిఫ్ట్ అవుతారు, ఏంటి కొండపల్లి అక్కడికి వెళ్తున్నాడు అంటే మనసు మార్చుకున్నాం. అలా మీరు ఇండస్ట్రీకి నటుడిగా వచ్చారు, కానీ మనసు మార్చుకుని మహానటుడు అయ్యారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోనే కాదు, మేము ఫస్ట్ స్టోరీ డిస్కషన్ అయిన తర్వాత ఇంకా ఎందుకు కరెక్ట్గా రావట్లేదని దత్తు గారు నేను అన్నా మీరు రావాలి, మీరు కూర్చోవాలి, అప్పుడు కానీ పెద్దబ్బాయి కుదురుగా కూర్చోడు అంటే 4 రోజులు ఆయన వచ్చి ఆయనకు అవసరం లేదు డైలాగ్ సీన్ బై సీన్ అనుకుంటా మొత్తం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం. జగదేవి వీరు అతను సుందరి నుంచి ఆయన చేసి సినిమా అన్నింటిలో నన్ను కూర్చోబెట్టాడు. అందరూ 2.5 months కూర్చున్నారు ఆయన జగదేవి సుందరికి మద్రాసులో. రాఘవేంద్ర వారిని 5 రోజులు మిస్ అయ్యాడు, కానీ 2.5 months ఆయన తప్పన ఇది ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుందో. ఫైనల్ ఇప్పుడు లెంగ్త్ ప్రాబ్లం వచ్చింది, మేము ఫస్ట్ కాపీ చూసాం. 3 hours 20 minutes వచ్చింది. 25 minutes తగ్గించాలన్న ఇది 18 నిమిషాలు 20 నిమిషాలు లేపు అవుతారు. ఇప్పుడు మేమంతా అనుకున్నాం మిమ్మల్ని ముందు కూర్చోబెట్టి మేము ఎవరూ ఏం మాట్లాడకూడదు అని పర్ఫెక్ట్గా ఆ లెంగ్త్ ఇన్పుట్స్ అన్నది ఎవరు ఏమిస్తారో తెలియదు, ఎలాంటి సహకారం లభిస్తుందో తెలియదు. ఒక బ్రెయిన్కి 2 బ్రెయిన్లు గొప్పవి, 2కు 3 బ్రెయిన్లు ఎప్పుడు గొప్పవి. అది నమ్మినటువంటి మనిషి గొప్ప. వెల్కమ్ చేయాలి, అందరికీ ఇన్పుట్స్ తీసుకోవాలి, అప్పుడే ఇలాంటి మంచి మంచి సినిమాలు మనకు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈగోలు అనేది ఉండకూడదు. ఆఖరికి అల్టిమేట్గా సినిమా హిట్ అయితే ఎవరి పేరు వస్తుంది? ఇందిరా అంటే బి గోపాలే. డైరెక్టర్కి ఏంటండి సంగీత జ్ఞానం, సాహిత్య జ్ఞానం, లోకతో పాటు లోక జ్ఞానం కూడా ఉన్నారండి. కామన్ సెన్స్. ఫస్ట్ పెద్ద ఎపిసోడ్ లక్నోలో పెట్టుకున్నాం. షౌకత్ అలీ ఖాన్ కొడతా ఉండేది, కట్టేసి కొడతా ఉంటే అక్కడ ఒరిజినల్గా అక్కడ డైలాగ్ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతారు, డైలాగ్ లేదు అక్కడ. అప్పుడు చిరంజీవి గారు వచ్చి గోపాల్ ఇక్కడ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతున్నాను, ఏదన్నా డైలాగ్ ఉంటే బాగుంటుంది, ఒకసారి గోపాలకృష్ణతో మాట్లాడదామా అన్నారు. ఆయనేమో హైదరాబాద్లో ఉన్నారు. అప్పుడు చెప్పారు గోపాలకృష్ణ గారు, చిరంజీవి గారికి ఇది ఫోన్ ఇచ్చాను, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకొని ఆ డైలాగు కాకపోతే ఆ సీను గొప్పగా ఉండదు. నాకేంటంటే ఏదైనా వస్తే ఇది రాఘవేంద్ర గారి నేను నేర్చుకున్నది.
ఎలాగంటే రాఘవేంద్ర గారు ఏదో సినిమాలో మంచి దొంగ సినిమాలో మోహన్ బాబు అలా పైన చూస్తుంటే కింద నుంచి వెళ్ళాలి. అయిన తర్వాత ఫ్రేమ్ పెడుతుంటే ఆయనకి ఎక్కట్లేదు, ఎందుకంటే నేను డౌన్లో ఉండి హీరో ఆపాడు, మోహన్ బాబు క్యారెక్టర్ పైన ఉంటుంది. ఆయనకి నచ్చలేదు. బాబాయ్ నువ్వు అలా 2-3 స్టెప్స్ ఎక్కి రివర్స్ తిరుగు, తను కిందకి దిగి వస్తాను. ఎందుకు అట్లా ఇల్లాజికల్గా ఉంటుంది కదండి. బాబాయ్ నా హీరో ఎప్పుడు టాప్, హీరోది పై చేయిగా ఉండాలి, తగ్గడానికి వీలేదు. ఓ జనం అది ఎక్స్పెక్ట్ చేస్తారా, మాస్ అలా ఉంటుందని నేను అక్కడ ఒక లెసన్ నేర్చుకున్నాను.